తిరిగి మరలా మనం దేవుని లేఖనాలను పరిచయం చేయబోతాం. శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రాజుల గ్రంథంలో ఏముంటుంది అనమాట? రాజుల గ్రంథంలో, దేవతల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ఏముంటుంది అనమాట? ప్రవక్తల గ్రంథం. ప్రవక్తల గ్రంథాల్లో ఆత్మ సంబంధమైన జీవితం గురించి కనపడదు. ఇది ఇర్మియా గ్రంథంలో దేవుడు చూపించిన కోణం, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చూపించిన కోణం గురించి కూడా ఆలోచించింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడ. ప్రకటించము. యెహోవా చెప్పేదేమంటే, నేను జ్ఞాపం చేస్తున్నాను. సార్ 6వ వచనం చదవయ్యా ఒకసారి. 6వ వచనం. అదిగో జనుల పరిస్థితి ఆత్మ సంబంధంగా ఎలా ఉందంటే, యెహోవా ఎక్కడున్నాడో తెలియదు అంటాడు. అసలు వీళ్ళకి సంబంధం లేని కార్యక్రమాలు యెహోవా ఎక్కడున్నాడు అనే సంగతి తెలియదు, ఉన్నాడనే విచారం లేదు వీళ్ళకి. 7వ వచనం చదవాలి ఒకసారి. రప్పించగా ఎవరు? ప్రజలు హేయమైనగా చేశారు. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులకు తెలియదు. ఏలికలు అంటే రాజులు అన్నమాట. రాజులకు, ప్రవక్తలకు, ధర్మశాస్త్రోపదేశకులకు తెలియదంట. కాబట్టి టోటల్గా ప్రజలు, యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రవక్తలు మొత్తం యెహోవాని కూర్చునే విచారణ లేదు వాళ్ళకు. ఏం జరుగుతుందంటే అనిలన్న రాజుగారు ఏమన్నాడు? విగ్రహాలు తీసేయమంటే తీసేస్తున్నారు, విగ్రహాలు కాల్చేయమంటే కాల్చేస్తున్నారు, ఆ గుడిని పడగొట్టమంటే పడగొడుతున్నారు. రాజుగారు చెప్తుంటే చేస్తున్నారు, కానీ హృదయపూర్వకంగా చేసిన కార్యక్రమం, మారు మనసు పొంది చేసిన కార్యక్రమాలక రాజుగారు చెప్పాడు కాబట్టి చెయ్యాలి, చేయకపోతే రాజుగారు అలగొచ్చు, ఫీల్ అవ్వచ్చు, లేకపోతే చంపొచ్చు, శిక్షించవచ్చు. కాబట్టి ఆయన కోసం చేసినట్టే కనబడుతుంది, కానీ ప్రజలు నన్ను అడగరు, యాజకులకు నేను తెలియదు, రాజులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రులు మొత్తం చెప్పారంట. 2వ అధ్యాయము 9వ వచనం. అక్కడ చూడలేకపోతే అక్కడ ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనం చెప్పుదురు అంటాడంట. ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనం చెప్తారు. ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనాలు చెప్తున్నారంట.
బయలుదేవత పేరిట ప్రవచనాలు చెప్తున్నారట. తర్వాత చెప్పా విచారించి తెలుసుకోనండి. ఎక్కడైనా జరిగిందా? మార్చుకొనినా? అదిగో దేవుణ్ణే మార్చేశారటండి. దేవుణ్ణే మార్చేశారు. దేవుణ్ణే మార్చేశారు. పైకి విగ్రహాలు పడగొట్టినా కానీ హృదయం విగ్రహాలు అలాగే ఉన్నాయన్నమాట. పైకి విగ్రహాలు పడగొట్టారు కానీ హృదయం విగ్రహాలు అలాగే ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత మెల్లో తాలిబొట్టుకి ఉంగరం ఉండకూడదు. మెల్లో తాలిబొట్టులో ఉంగరం ఉండొచ్చా ఉండకూడదా? తీసేయి అన్నాం అనుకోండి, తీసేస్తారు. ఉంగరాల్లో ఉంగరం అదే సిలువ గుర్తు ఉండకూడదు. మెల్లో తాలిబొట్టుకి సిలువ గుర్తు ఉండకూడదు అంటే ఏం చేస్తారు? తీసేస్తారు. మీ ఇంటికి వచ్చామనుకోండి, మీ ఇంట్లో యేసు అనబడుతున్న బొమ్మ కనపడింది, లేకపోతే మరియమ్మ తల్లి బొమ్మ కనపడింది, లేకపోతే గొర్రె పిల్ల సంఖలో పెట్టుకున్న బొమ్మ కనపడింది. ఏంటమ్మా క్రీస్తు సంఘ సభ్యురాలు ఉండొచ్చు, అవి తీసేయి అని అనుకోండి, మొత్తం వేసి దెబ్బలో పడేస్తాం. కానీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు అలాగే ఉన్నాయంట. పాస్టర్ గారు లేకపోతే సేవకుడు చక్రి అని అడుగుతున్నాడు, లేకపోతే సీనన్న అడుగుతున్నాడు, లేకపోతే అనిల్ అని అడుగుతున్నాడు ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారు? అమ్మో ఆయన వస్తే అడుగుతాడమ్మా తీసేయనేసి మొత్తం తీసేస్తారు. కొంతమంది తీసేసి ఏం చేస్తారు? తీసేసి అన్న మోజేసి అన్న తీసుకుపోనా, నాకు వద్దంట, మా మైగారు ఒప్పుకోవట్లేదు అని తీసుకోమని చేస్తారు. నీకెందుకని వద్దు, ఆయనకి ఎందుకు కావాలి? ఇప్పుడు అవి ఉండటం వల్ల నీకు ప్రయోజనమా నష్టమా? మరి ఆయనకి ఎందుకు? మరి ఆయన ఎక్కడ, అప్పుడు ఆ విగ్రహాలు ఆయన ఎక్కడ తీసుకుపోతాయి? కాబట్టి నీకు పనికిరాని వేరే వాళ్ళకు కూడా నాశనం చేస్తాయి. కాబట్టి ఎవరికి ఇవ్వకూడదు. కొంతమంది ఏం చేస్తారు? వేలాంగిని పోయి అక్కడ 5,000 పెట్టి ఒక విగ్రహం తీసుకొస్తారు. ఎంత పెట్టి? 5,000 పెట్టి. ఈయన ఏం చేశాడు? చక్రి అన్న వాక్యం చెప్పాడు, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, 5,000 విగ్రహాన్ని ఎక్కడ పడగొడతామనే ఉద్దేశంతో మోజేసు అన్నకి ఇచ్చేసాం. నీకెందుకు వద్దు, ఆయనకి ఎందుకు కావాలి? మీ ఇంట్లో ఉంటే అది నేను ఎక్కడ తీసుకుపోయింది? ఆయన ఎక్కడ తీసుకుపోయింది? మరి ఆయనకి ఎందుకు? మరి ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. కొంతమంది డినామినేషన్కి పోతారు. డినామినేషన్ పుస్తకాలు కొంతమంది వందలు పెట్టి కొంటారు. డినామినేషన్ పుస్తకాలు, ప్రార్థన ఎలా చేయాలి, 7 మెట్లు ఎలా ఎక్కాలి, ఆత్మ సంబంధంగా ఎలా ఎదగాలని పుస్తకాలు కొంటారు. ఒక్కొక్కరి ఇంట్లో బాణీలు పుస్తకాలు ఉంటాయి. చక్రియాలు వచ్చేసి లేకపోతే ఇక్కడ మన క్రీస్తు సంఘ సభ్యులు వచ్చేసి వాక్యం చెప్తే వీళ్ళు మారు మనసుని బాప్తిసం తీసుకొని ఈ పుస్తకాలన్నీ తగలబెట్టడానికి ఇష్టం లేక ఎవరో తీసుకొని ఇస్తాం. ఇవి మన ఇంట్లో ఉంటే మనకి ఏం ఉపయోగపడతాయా? వాళ్ళకి ఎందుకు ఉపయోగపడతాయి? మరి అక్క మీరు తీసుకొని చదువుకోండి అక్క, ఈ పాటల పుస్తకాలు మా బైక్ రాగా మీరు పాడుకోండి అన్నట్టు అన్నమాట. ఇవ్వకూడదా? బొమ్మలు ఇవ్వకూడదు, పుస్తకాలు ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు బ్రదర్. అవసరమైతే క్రీస్తు సంఘ పుస్తకాలు డబ్బులు పెట్టి కొని ఇవ్వండి. దేవదాన సార పుస్తకాలు ఉన్నాయి, ఇంకా వాటిలో కావాల్సినంత సమాచారం ఉంది. బయట పుస్తకాలు చదవటం అంత పరమ దరిద్రం ఇంకొకటి లేదు. మీకు ఏదైనా బైబిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే దేవదాన గారి పుస్తకాలు చదవండి. అద్భుతమైన సందేశం అందించాడు. ఇంకెక్కడో పోయి నేర్చుకోవాల్సినంత పని లేదు. ఆ పుస్తకాల్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకప్పుడు రాసిన పుస్తకాలు
పొరపాటు ఉంటే ఉండొచ్చు కానీ సార్ రీసెంట్గా రాసిన పుస్తకాలు మంచిగానే ఉన్నాయి సార్, ఇబ్బంది. ఒకప్పుడు అంటే ఒక 20 years బ్యాక్ రాసిన పుస్తకాల్లో కొన్ని కరప్షన్ చేస్తాడు, ఆయనే చేస్తాడు. అలాగనమాట. 20 అంటే ఒకటి ఏంటంటే బ్రదరు, బైబిల్ చదివే కొద్ది విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకు. ఒక 20-25 years బ్యాక్ కొంచెం రాశాడు. రాసిన వాటిని మళ్ళీ కరప్షన్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రింట్ వచ్చేసింది అనమాట. ఈ పుస్తకాల్లో మనకు కనిపించలేదు. అది పరిస్థితి. ఏదైనా సరే సమాచారం తెలుసుకోవాలంటే మాత్రం క్రీస్తు సంఘ పుస్తకాలు మాత్రమే ఇవ్వండి, డినామినేషన్ పుస్తకాలు నిలువున తగలబెట్టండి. ఎప్పుడైనా డేంజర్ అవి మీకు డేంజరే, పక్కన డేంజరే. విగ్రహాలు తీసేయండి. మెల్లో తాలిబొట్లు ఉండకూడదు, ఉంగరాల్లో ఉండకూడదు, ఇళ్లలో ఉండకూడదు, మరి ఎక్కడ ఉండకూడదు. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు చెప్పినట్టుగా తీసేశారు, కానీ హృదయాల్లో అలాగే విగ్రహాలు ఉన్నాయి అంటండి. హృదయాలు అలాగే విగ్రహాలు ఉన్నాయి అంటండి. తర్వాత చూడండి, దేవుని మహిమనే మార్చేశారు. తర్వాత ఏమంటాడు ఇక్కడ 20వ వచనం చదువు తమ్ముడు. 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. చెప్పుచున్నావు. అదిగో ఎందుకో ఇందాక ఏం చేశారా, మత్సంబంధంగా రాజుగారు కొట్టమంటే కొట్టేస్తారు, కాల్చమంటే కాల్చేస్తారు, దుమ్ము తీసుకుపోయి సముద్రంలో కలపమంటే కలిపేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, అదే వచనంలో ప్రతి చెట్టు కింద ప్రతి కొండ మీద వేశ్యవలే క్రీడిస్తున్నారు, అంటే విగ్రహారాధన చేస్తున్నారంట. 2:20 ఏమంటాడంటే విగ్రహారాధన చేస్తున్నారు. వెండి సిలువలు బంగారం సిలువలు కూడా ఇచ్చారు. మార్చేసుకోవచ్చు. వాటిని తీసేసి వేరే వడ్డానం చేయించుకో. రెండు 20 చూసారు కదా. 25వ వచనం చదువు ఒకసారి. 25వ వచనం. చెప్పులు తొడుక్కొనము, జాగ్రత్త పడుము చెప్పినను ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించాను. అదండి పరిస్థితి. దేవుడు ఏమన్నాడు, అమ్మ రామ్మ తల్లి, నేను మర్చిపోలేకపోతున్నాను, నేను విడిచి ఉండలేకపోతున్నాను, రా తల్లి అంటున్నా సరే, నీకు నాకు సంబంధం లేదు, పోవాయా, నేను వాడి దగ్గరికి పోతాను అంటూ మాట్లాడుతున్నాను. 2:25 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. పైవేశానికే కానీ అదిగోండి పైవేశానికే వస్తున్నారంట దేవుని సన్నిధికి. వేషానికే వస్తున్నారంటండి దేవుని సన్నిధికి, కానీ హృదయపూర్వకంగా రావట్లేదు. పైవేశానికే వస్తున్నారు. 5వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రమాణము చేయదు. అదిగో పైకేమో యెహోవా తోడు అంటారు, చేసే ప్రమాణం మాత్రం అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారంటండి. అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలు అలా చేయకూడదా? చేయకూడదు. 5వ అధ్యాయం 2వ వచనం. అబద్ధ ప్రమాణాలు. 5వ అధ్యాయం 8వ వచనం. సకలించును అట్టి కార్యములు బట్టి నేను ధన్యపకుంటున్నా. అదిగోండి వేరే వాళ్ళు భార్యలను చూసి సకలిస్తున్నారంట. వేరే భార్యల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు.
6వ అధ్యాయం 13వ వచనం. అలుపులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకుంటున్నారు. అందరూ వంచకులే. అదిగోండి, అందరూ వంచకులేనంటండి. అందరూ వంచకులే. ఆరో అధ్యాయము 13వ వచనం. తర్వాత 8వ అధ్యాయం 17వ వచనం చూడ. 8, 17. 17. దేవుని విధిని పూర్తిగా మర్చిపోయారంటండి వీళ్ళు. దేవుని విధిని పూర్తిగా, దేవుని ఆజ్ఞను పూర్తిగా మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. 9వ అధ్యాయం 4 నుంచి 6 వచనం. తొందరగొట్టి పొరుగు వాని కొంపలు ముంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. చాలా. కాబట్టి ఇర్మియా గ్రంథంలో దేవుడు ఆత్మ సంబంధంగా చూసి అంతరంగాన్ని ఇదిగో ఇలా బయట పెట్టాడు. ప్రజల పరిస్థితి భయంకరంగా ఉంది. యాజకులు చెడిపోయారు. రాజులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రోపదేశం ఒక్కలన్నా దేవునికి అనుకూలంగా జీవించారా? లేదు. ప్రవక్తలేమో బయలుపేరిట ప్రవచనం చెబుతున్నారు. దేవుణ్ణే మార్చేశారు. ప్రజలందరూ విగ్రహారాధన చేస్తున్నారు. పైవేషానికే దేవుని సన్నిధికి వస్తున్నారు. అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. వేరే భార్యల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ పొరుగువాని కొంపలు ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారంటండి. ఈ విధంగా ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలు బతకొచ్చా బతకూడదండి? బతికే ఛాన్స్ లేదు. ఇది ఇర్మియా గ్రంథంలో దేవుడు చూసిన ఆత్మ సంబంధమైన కోణం. యెహెజ్కేలు గ్రంథంలో ఏముందో చూడబోతాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం అందరూ తీయాలి కొంచెం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. చదువయా. అది ద్వారం దగ్గర ఏముందంట బ్రదరు? రోషం పుట్టించు విగ్రహం ఉందట. రోషం పుట్టించు విగ్రహాన్ని పెట్టేసుకున్నారు. 5వ వచనం బ్రదరు. తర్వాత ఎనిమిదవ వచనం చూడ. 8వ వచనం. లోపలకు పోయి సూచితని ఆకారములను అదిగోండి గోడల చుట్టూ కనపడి అంట. అమ్మా చూస్తున్నారా? 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ మందిరం ఉంది కదా, మన మందిరం ఇక్కడ ఈ చర్చ్ బిల్డింగ్ లో ఈ ఆరాధనా స్థలంలో ఎక్కడ ఒక బొమ్మ లేదు, కానీ మందిరంలో విగ్రహాలు పెట్టారు అంటున్నారు. మందిరంలో గోడల చుట్టూ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. గోడల చుట్టూ విగ్రహాలు, పక్షుల బొమ్మలు వేశారు, పక్షుల బొమ్మలు వేశారు, జంతువుల బొమ్మలు వేశారు, పక్షుల బొమ్మలు వేశారు, జంతువుల బొమ్మలు వేశారు, రకరకాల పురుగుల బొమ్మలు వేశారంట.
పురుగుల బొమ్మలు వేసేసి ఆ గోడ చుట్టూ దేవుని మందిరంలో విగ్రహాలు పెట్టారంట. 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనం. నన్ను దింపగా స్త్రీలు కూర్చుండి. స్త్రీలు ఏం చేస్తున్నారంట తమ్ముడు? స్త్రీలు దేవుని మందిరంలో తమ్మూజు దేవత దగ్గర కూర్చొని ఏడ్చున్నారంట. తమ్మూజు దేవత కూర్చొని ఏడుస్తున్నారంట. 8వ అధ్యాయము అక్కడ కింద చూడండి, 16వ వచనం. నన్ను దింపగా మనుషులు కనబడిని, వారి వీపులు యెహోవా ఆలయం తట్టును. పురుషులు అంటండి వీళ్ళు. ఈ పురుషులు ఏం చేస్తున్నారు తమ్ముడు? స్త్రీలైతేనేమో తమ్మూజు దేవత దగ్గర ఏడుస్తున్నారు. పురుషులు ఏం చేస్తున్నారు? సూర్య నమస్కారం చేస్తున్నారు. ఎక్కడ నమస్కారం చేస్తున్నారు? అసలు దేవుని మందిరంలో. ఇదిగో దేవుని మందిరం కదా, దేవుని మందిరం ఉందనుకోండి. ఇక్కడ దేవుని యొక్క బలిపీఠం ఉంటుంది, లేకపోతే దేవుని మందస్సు ఉంటుంది. దేవుని మందస్సు ఉంటే మందసానికి దగ్గరకు పోయి దాని మందస్సు ముందు నిలబడి కూర్చొని మోకరించి ప్రార్థన చేయాలి. కానీ వీపేమో ఈ పక్క, ముఖమేమో తూర్పు తట్టు. తూర్పున ఎవరు ఉన్నారన్నమాట? ఎక్కడ చేస్తున్నారు ఈ పనులు? దేవుని మందిరంలో. అంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాల్సిన పోనిచ్చి ఎవరికి నమస్కారం చేస్తున్నారంటే వీళ్ళు చేయకూడదండి. మరి ఇందాక విగ్రహాలు పడగొట్టారుగా, ఆదివారం వరకేనది. రాజు పడగొట్టడం కొట్టారు. పురుషులు మందిరంలో సూర్య నమస్కారం చేశారంట. మందిరంలో సూర్య నమస్కారం చేశారంట. 8వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 8వ వచనం చూడ. 9వ అధ్యాయం 8వ వచనం. అదిగో హతం చేయడానికి పంపించాడు. గుర్తున్న వాళ్ళేమో వదిలిపెట్టండి, గుర్తు లేని వాళ్ళేమో చంపేయండి అని చెప్తే ఏజ్గేల్ వదిలిపెట్టేసేసి మిగతా వాళ్ళందరినీ చంపేశాడంట. ఏజ్గేల్ ఒక్కడే పరిశుద్ధి కనపడంట. 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. 14-12. రెండవ వచనం చూడడం ఒకసారి. అక్కడ 14:2 ఇలాగ సెలవిచ్చును, హృదయాలను నింపుకొని. అది పరిస్థితి. హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని వస్తున్నారంట. హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని వచ్చేస్తున్నారు మందిరానికి. అమ్మా నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా చూడాలి. రాజుల గ్రంథాల్లో ఏముంటది? రాజుల గ్రంథాల్లో, దేవోత్థాన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో ఆత్మ సంబంధంగా ఇర్మియా ద్వారా దేవుడు ఏం చూశాడు? చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి బాగుందా బాగలేదా? అందరు బాగున్నారా? అందరూ చెడిపోయారా? అందరూ చెడిపోయారు. పైకి మాత్రమే రాజుగారు చెప్పాడు కాబట్టి విగ్రహాలు తీసేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, తీసుకుపోయి ఎక్కడో పడేసి వస్తున్నారు. కానీ ఆత్మ సంబంధంగా హృదయంలో మాత్రం దేవతను పెట్టుకొని పూజలు చేస్తున్నారు, దేవుణ్ణే మార్చేసుకున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, పైవేశానికి వస్తున్నారు. కానీ రాజుగారు రమ్మన్నారు కాబట్టి ప్రమాణం చేయమంటే చేస్తున్నారు తప్ప హృదయపూర్వకంగా ప్రమాణం చేసిన వ్యవహారం కాదు. యెహెజ్కేలు గ్రంథంలో ఆత్మ సంబంధం పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రాజుల కాలంలో ఇదిగో దేవుని మందిరంలో నేను వర్షం పుట్టించి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఉత్తర దిక్కున వేరే విగ్రహాన్ని పెట్టారు. మందిరంలో గోడల చుట్టూ విగ్రహాలు పెట్టేసేసారు. స్త్రీలేమో తమ్మూజు దేవతకు ఏడుస్తున్నారు, పురుషులేమో సూర్య నమస్కారం చేస్తున్నారు.
ఆ దేశంలో ఒకే ఒక్కడు కనపడంట పరిశుద్ధుడు. అందరి పరిస్థితి ఎలా ఉన్నాయంటే హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారంట. హృదయంలో ఏం పెట్టుకున్నారంట వాళ్ళు? విగ్రహాలు. ఇప్పుడు మన హృదయంలో ఎవరు ఉండాలి? మన హృదయానికి రాజు ఎవరు? నీ బాప్తిసం తీసుకొని ఇళ్ళకి వచ్చేది ఎవరు? అమ్మా చెల్లి, బాప్తిసం తీసుకుంటే నీలోకి వచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇంతకు నీ దేహం ఎవరికి ఆలయం? మీరు క్రీస్తు సంఘ సభ్యులేనా? కాదా? కొరింథీ మొదటి పత్రిక 6:19 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6:19. కాబట్టి దేహం ఎవరికి ఆలయం అంటండి? దేహం పరిశుద్ధాత్మక ఆలయం. హృదయం ఎవరి సింహాసనం అన్నమాటండి? మొత్తం దేవుడే అన్నారు. వీళ్ళు ప్రశ్న అడిగితే అదే ఆన్సరా? మన సుదర్శన అలిన అన్నదాకా దేవుడు సరిపోద్దా? పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. కాబట్టి హృదయానికి ప్రభు ఎవరు? దేహం ఎవరికి ఆలయం? మరి దేవుని ఆలయం ఏది? సంఘం దేవుని ఆలయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చెప్పు, ఇప్పుడు చెప్పు. దేవుని ఆలయం ఏది? పరిశుద్ధాత్మాలయం ఏది? దేహం పరిశుద్ధాత్మకి ఒంటరిగా పరిశుద్ధాత్మక ఆలయం, సమూహంగా దేవుని ఆలయం. హృదయం ఎవరి సింహాసనం అన్నమాటండి? హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. కొంతమంది ఆరాధనకు వస్తారు, హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని వస్తారంట ఈ రోజుల్లో కూడా. పొరపాటు అయిపోయింది బ్రదర్, సారీ. హృదయంలో యేసుక్రీస్తు చెప్పినట్టే చేయాలి. ఈరోజు బాప్తిసం తీసుకొని ఆరాధనకు వస్తూ మనసులో ఏదో పెట్టుకొని ఏదో రొట్టెలో చేతి చేయాలనే ఉద్దేశంతో వస్తే అది ఆత్మకు సత్యం చేసే ఆరాధన కాదు. మీకు ఇష్టం వచ్చినప్పుడు సంఘంలో చర్చలు రాకూడదు. మనకి ఇష్టం వచ్చినప్పుడు సినిమాకి నా పాటలు పాడేటప్పుడు లేకపోతే డ్యాన్స్ చేసేటప్పుడు పోతుంటారు. అట్లాగా ఆరాధన అంటే ఉదయం ఫస్ట్ ప్రార్థన కంటే ముందు ఖచ్చితంగా ఉండాల్సిందే. నీకు ఎంత పనులున్నా, 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినా, 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినా సరే, మొదటి ప్రార్థన కంటే ముందు ఖచ్చితంగా హాజరయ్యి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత లోపలికి వచ్చే అవకాశం లేదు మనకు. లేదు, నేను వస్తానంటే అది రాకూడదు. దేవుడే మహాసింహాసం మీద కూర్చొని ఆరాధనకు పాత్రుడుగా ఆయన ఆరాధన కోసం ఎదురు చూస్తుంటే లేటుగా రావటం, సిగ్గుండోలు ఎవరు రారు లేటుగా. సిగ్గుండ లేదా మనకి? రెండోది, వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది పిల్లల బొబ్బలకు వెళ్ళటం, చీరలు చూడటం, డ్రెస్సులు చూడటం, ఎవరు బాగున్నారా, ఎవరు మంచి డ్రెస్ వేసుకున్నారా, ఎవరు డంగలు వేసుకున్నారా, వాళ్ళు వెళ్ళి చూస్తుంటారు. వచ్చిన ఆరాధన కోసమా, దేనికోసం వచ్చిన వాళ్ళు? ఆ యొక్క మంచి చీర వేసుకుందా, పోయేటప్పుడు అడగలాగు అంటుంటారు. ఆమె ఎక్కడో నెక్లెస్ మంచి కొనది అని చూస్తుంటారు. ఈ సార్ చెప్పే వాక్యం మీద ఉండదు మనసు, ఎంతప్పటికీ మనసు వైపు చూస్తుంటారు అన్నమాట. ఇంతకు వచ్చింది ఆరాధన చేయడానికా లేకపోతే ఏం చేయడానికి? పాటలు పాడుతుంటే పాటలు పాడరు అన్నమాట. ఊరికే కింద గీతలు గీస్తుంటారు అన్నమాట కొంతమంది.
పాటలు పాడేటప్పుడేమో గీతలు గీస్తుంటారు, వాక్యం చెప్పేటప్పుడేమో బుక్కలు గెలుతుంటారు పిల్లలు, లేకపోతే చీర ఎక్కడ తెచ్చో చీర అనేది గుసగుసలాడుతుంటారు. ఏంది యవ్వనం చేస్తారు చీరమ్మా? మా ఊర్లో ఉంది, మరి మీ ఊరు లేదు ఎట్లాంటిది? లేదమ్మా. లోపలికి వచ్చామంటే మాత్రం నీ దృష్టి అంతా కూడా దేవుని మీదనే ఉండాలి. నీ దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. ఆత్మతో అన్నాడు ఇక్కడ, ఆత్మతో అన్నాడు, సత్యంతో అన్నాడు. సత్యం అంటే వాక్యానుసారంగా, ఆత్మతో అంటే నీ హృదయము, నీ మనస్సు, నీ మనస్సాక్షి మూడు ఎవరి మీద ఉండాలన్నమాట అండి? దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలన్నమాట. అది పరిస్థితి. అంతేగాని నీ హృదయం ఎక్కడో, నీ మనసు ఎక్కడెక్కడో ప్రవర్తించకూడదు, సంచరించకూడదు అనమాట. కాబట్టి చర్చి బిల్డింగ్లో చాలా మంది బాగా ఊడుస్తారు, తుడుస్తారు, బూజు తుడుపుతారు, అందరికంటే ముందు వస్తారు, కుర్చీలు వేస్తారు, కుర్చీలు తుడుస్తారు, అన్నీ చూస్తారు. అమ్మో పలానా సుధా బాగా చేస్తున్న పరిచర్య, పలానా ప్రేమదాస్ మంచిగా చేస్తున్న పరిచర్య అంటుంటారు, అనిపించుకుంటారు. కానీ ఆత్మ సంబంధంగా కొంతమంది జీవితం బాగోదు. వ్యక్తిగతంగా బాగానే ఉంటారు, రాజకీయంగా అన్నట్టుగా, మత సంబంధంగా చూడటానికి, మనుషులు చూడడానికి మాత్రమే కార్యక్రమాలు చేస్తుంటారు అన్నమాట అండి. కానీ ఆత్మ సంబంధంగా పరిశుద్ధత ఉండదు కొంతమందికి. కొంతమంది స్త్రీల పరిస్థితి అలాగే ఉంటుంది, కొంతమంది పురుషుల పరిస్థితి అలాగే ఉంది. వాస్తవానికి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, పై వేషాన్ని బట్టి దేవుడు అంగీకరించే స్థితిలో లేడు. ఏ స్త్రీని, ఏ పురుషుని పై వేషాన్ని బట్టి అంగీకరించడు. ఈయన ఎర్రగా ఉన్నాడు సీనన్న, ఇదిగో ఈ రాజుగారు నల్లగా ఉన్నాడని చూడాలన్నమాట అండి. దేవునికి ఏం కావాలన్నమాట అండి? అంతరంగ ముందు హృదయశుద్ధి గలవారు ధన్యులు. నీ అంతరంగ పరిస్థితి ఎలా ఉందో చూస్తారన్నమాట. ఆత్మ సంబంధంగా మన స్థితి పరిశుద్ధంగా లేకపోతే 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు సచ్చినంతకాలం ఆరాధన చేసిన సరే పోయేది నరకానికి పోతాం అన్నమాట. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే, సేవకులు వచ్చేసి అయ్యా మీ నామాన్ని అది చేసాం ఇది చేసాం అంటే, మీరెవరో నాకు కారణం ఏంటి? వాళ్ళ ఆత్మ సంబంధ స్థితి బాగలేదు. 10 మంది కన్యకలు సిద్ధపడిపోయారు. పోయారా? పోలేదమ్మా? అందరూ పోయారా ప్రదేశ్కి? లేకపోతే కొంతమంది పోయారా? ఈ 10 మంది కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళే, 10 మంది క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళే. కానీ 5గురు మాత్రమే తీసుకుపోయారు, మిగతా 5గురు వదిలిపెట్టిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మస్థితి మంచిగా లేదనమాట. కాబట్టి ఇప్పుడు దేవునికి కావాల్సింది ఆత్మ సంబంధమైన పరిశుద్ధత. నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, మంచి డ్రెస్ చేసావా, లేకపోతే మంచిగా నీట్గా వచ్చావా చూడదు. లాజర్కి ఒళ్ళు బాగుందా, ఆత్మ బాగుందా సార్? ఆత్మ బాగుంది. ఒళ్ళు బాగున్న ధనవంతుడేమో నరక పరద అక్కడ పోయాడు, పాతాళానికి పోయాడు. అసలు ఏమీ ఒళ్ళు బాగలేనండి పరద. ఈయన ఎడపోయాడు లాజరు. కాబట్టి దేవునికి కావాల్సింది శరీరమా, ఆత్మ. కాబట్టి ఈ రాజుగారి పరిస్థితి, యోషియా రాజు, యెహోవా యాకీను లేకపోతే సిద్కియా రాజులు ఆత్మసమైన స్థితి ఎనిమాకలు వేస్తారన్నమాట. అనిలన్నా ఇందాక ఏం చేశారు? 100కు 100 వేశారు. మీరు ఇప్పుడు ఎంత వేస్తారన్నమాట? ఒకటన్నా వేస్తారా? ఆత్మసమైన స్థితి బాగుందా బాగాలేదా సీనన్నా? బాగాలేదన్నమాట. దీన్ని బట్టి దేవుడు వాళ్ళకి పరలోకం ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వడు. మరి మనం చూసిన దేవుడు మనకేం ఇస్తాడు? నేను రండి నా రాజ్యంలో ప్రవేశించండి అంటాడా? మీరెవరో నాకు తెలియదు అంటాడు. దేవుడు మొహమాట పడేవాడు కాదు. రోమపత్రిక ఏం చెబుద్దంటే దేవునిలో పక్షపాతమే లేదు. ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. మోషేను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. మోషేను కూడా 40 సంవత్సరాలు సాత్వికంగా బతికి దేవుని లాంటిలో నమ్మకమైన వాడు అనేసి ఎంచబడి దేవుని చేత సాక్ష్యం పొందిన మోషే మాట్లాడమంటే కొట్టినందుకు రెండోసారి ఆ మాట నా దగ్గర ఎత్తద్దు, నోరు మూసుకొని వెళ్ళిపోరా బాబు అన్నాడు. మోషేకే అవకాశం అయిన దేవుడు నీకు నాకు ఎలా ఇస్తాడు? కాబట్టి ఆలోచించండి, కొంచెం పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. నా అంతరంగంగా దేవుడికి ఇష్టంగా ఉన్నానా, మనుషులకు ఇష్టంగా ఉన్నానా? దేవుడు చూడాలని కార్యక్రమాలు చేస్తున్నానా, భక్తి చేస్తున్నానా, మనుషులు చూడాలని చేస్తున్నానా? అందుకే పౌలు ఏమంటాడు? నేను మనుషులు మెప్పు కోరువాడినైతే అంటాడు, నేను దేవుని దాసునే కాకపోతే. కాబట్టి చాలా మంది స్త్రీలలో, చాలా మంది పురుషుల్లో ఎంతప్పటికి మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు చూడాలని, మనుషులు అంగీకరించాలని, మనుషులు గొప్ప చేయాలని ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తుంటారు. అదంతా వేస్ట్ అన్నట్టు. కాబట్టి నువ్వు నచ్చాలి దేవునికి, నీ కార్యక్రమాలు దేవునికి ఇష్టంగా ఉండాలి, నీ అంతరంగం దేవుని మెచ్చుకోవాలి. అంతరంగాన్ని చూసిన దేవుడు లాజర్నికైనా రమ్మన్నట్టుగా, లాజర్ కోసం ఎవరు పంపించాడమ్మా? సుధా దేవుడు పంపించాడు. రేపు నిన్ను కూడా ఆ విధంగా ఆహ్వానించినట్లుగా ఉన్నాం.
కాబట్టి భూలోకంలో ఇల్లున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బు ధనము వెండి ఏదైనా లేకపోయినా, అంతరంగంలో రక్షణ, అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉంటే సదాకాలం ఆయనతో చేర్చిపోయే భాగ్యం. కాబట్టి రాజులు లేరు, యాజకులు లేరు, లేకపోతే ప్రవక్తలు లేరు, మరి ఎవరు లేరు. దేవుడికి కావాల్సిన అంతరంగంలో పరిశుద్ధత. కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేకపోతే నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నువ్వు ఎవడో అయితే నాకు ఎందుకు, నీ అంతరంగంలో శుద్ధి లేదు కాబట్టి అందులో ప్రవేశింపునే అంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చూడగా ముగించదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. పరలోకంలో ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని అడుగు పెట్టే ఛాన్సే లేదు. ప్రవేశింపడు అంటాడనమాట. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడికి మనసు చూడాలనే పైవేశానికి మాత్రం భక్తి చేయొద్దు. ఒకవేళ అలాంటి భక్తి ఇప్పుడు చేస్తున్నట్టయితే మానేద్దాం. మనుషులు మెప్పు కొరకు కార్యక్రమాలు చేయడం మానేద్దాం. మనుషులు మెప్పు కొరకు కొంతమంది డబ్బులు ఇస్తుంటారు, మనుషులు మెప్పు కొరకు కొంతమంది కార్యక్రమాలు చేస్తుంటారు. అవన్నీ వదిలేద్దాం. దేవుడే చూడాలి, దేవుడే నచ్చాలి, దేవుడే మెచ్చాలి, దేవుడే అంగీకరించాలంటే చేద్దాం అన్నమాట. కాబట్టి నేను ముగిస్తూ ఏమంటాడంటే, రాజులు ఇప్పుడు మనం కొంతమంది రాజుల గురించి చూసాం. రాజుల గ్రంథంలో ఉంది వాళ్ళ చరిత్ర, మత దినవృత్తాంత గ్రంథంలో ఉంది వాళ్ళ చరిత్ర, ప్రవక్తల గ్రంథంలో ఉంది వాళ్ళ చరిత్ర. ఈ విధంగా పుస్తకం చదవాలన్నమాట. చదివేటప్పుడు ఇది మొత్తం దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా వాళ్ళ గురించి అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక మనం చూసాం, యెషయా పరిస్థితి బాగుందా బాగాలేదా, ప్రజల పరిస్థితి బాగుందా బాగాలేదా, కానీ ఇక్కడికి వచ్చారకల్లా చూస్తున్నాం. కాబట్టి మనకు ఒక వ్యక్తి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే సమూయేలు గ్రంథం చదవాలి. సమూయేలు గ్రంథంలో దావీదు గురించి ఎక్కడ ఉంది, కీర్తన గ్రంథంలో దావీదు గురించి ఎక్కడ ఉంది, ప్రవక్త గ్రంథాల్లో దినవృత్తాంత గ్రంథం దావీదు గురించి ఎక్కడ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దగ్గర పెట్టుకొని చదివితే దావీదు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఈ విధంగా రాజులందరి గురించి మనకు అలాగే ఆలోచన చేయాలి. అలాగే మనము బైబిల్ స్టడీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట అండి. అంతేగాని ఇర్మియా గ్రంథం చదివితే ఏం అర్థం కాలేదు బ్రదరు, ఏజ్గల గ్రంథం చదివితే ఏదో దర్శనాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏం అర్థం కాలేదు బ్రదరు. ఈ కోణం ఏంటంటే ఆత్మ సంబంధంగా రాజుల పరిస్థితి ఎలా ఉంది అనేసి ఆత్మ సంబంధంగా చూసి అంతరంగానే బయట పెడుతున్నాడు దేవుడు, అంతరంగానే బయట పెడుతుంటాడు అనమాట అండి. కాబట్టి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు అనుకుంటున్నాను. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదవడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. ఆ సిస్టమ్ ప్రకారంగా చదివినట్లయితే తొందరగా ఈజీగా మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క కృపను పొందుకుంటాం. రెండోదిగా బైబిల్ చదవడం మాత్రమే కాకుండా బైబిల్ని హృదయంలో పాస్ చేయాలన్నమాట. అందుకే యాకోబు పత్రికలో ఏమంటాడు దేవుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు అనమాట. యాకోబు పత్రిక 1:19. ఉండవలను. తర్వాత ఎందుకనగా తర్వాత సాత్వికంతో అంగీకరించి తర్వాత ఏం చేయాలంటండి, మీరు వినువారు మాత్రం అయ్యండి. కేవలం ఆదివారం పూట వచ్చేసి వినువారు మాత్రం అయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. అది పరిస్థితి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ అంతరంగాన్ని శుద్ధి చేసి పరలోక రాజ్యానికి యోగ్యులుగా తీర్చిస్తాడు. రెండో రాకడలో పరలోక రాజ్యం చేరే భాగ్యం దొరుకుద్ది అనమాట అండి. సదాకాలం ఆయనలో జీవించిపోయే అద్భుతమైన అవకాశం ప్రవేశిస్తాం. అట్టి కృప దేవుడు మీకు మాకు అందరికీ దయచేయండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి తమ్ముడు. కొంచెం ఏమైంది?